స్థానిక సంఘంలో కూడి మనందరం కూడాను దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి మొదటగా దేవునికి స్తుతులు చెల్లించుకోవచ్చు. అలాగే మరి కూడి వచ్చిన అందరికీ కూడాను అందరం చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు మనం ధ్యానం చేస్తున్న అంశము ఆత్మతోను సత్యముతోను ఆరాధించుట. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం దగ్గర, అంటే సమరయ స్త్రీతో యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాము. ఒకసారి అక్కడికి వెళ్దాం. చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయము 19వ వచనం నుంచి చదువుదాం. 19 నుంచి 23 దాకా చదువుదాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 19వ వచనం నుంచి. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని. ఇక్కడ ఒక నిమిషం ఆగుదాం. మన అంశం ఏంటంటే ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన అనే అంశాన్ని మనం చూస్తూ ముందుకు వెళ్తున్నప్పుడు, ఇక్కడ సమరయ స్త్రీకి యేసుక్రీస్తు వారికి మధ్యలో జరిగిన ఈ సంభాషణలో ఈ అంశం బయటకు వచ్చింది. ఆవిడ కొన్ని ప్రశ్నలు అడగటం, దానికి ఈయన సమాధానం చెప్పటం, వారిద్దరి మధ్య జరిగినటువంటి ఆ సంభాషణలో నుంచి ఒక అంశం మనం నేర్చుకుంటున్నాము, లేదా దేవుని యొక్క ఒక ఆలోచన అక్కడ మనకి బహిర్గతం అవుతూ ఉంది. అదేంటంటే దేవుణ్ణి ఆరాధన ఎలాగా అంటే ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అనేటువంటిది దేవుని యొక్క ప్రణాళిక. సో ఆ ప్రణాళికని ఈ సందర్భంలో బయటకు వస్తూ ఉంది. సో కాబట్టి ఇక్కడ ఆ స్త్రీ అడుగుతూ ఉంది, మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధించవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్లనెను. సందర్భం ఇక్కడ వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారంటే, ఆవిడ అడిగిన సందర్భం ఏంటంటే, అయ్యా ఆరాధన గురించి మాట్లాడుతూ ఆరాధించవలసినటువంటిది యెరూషలేములో ఉంది, అయితే మేమైతే యెరూషలేములో ఆరాధించటం లేదు, మేమైతే ఈ పర్వతం మీద ఆరాధిస్తూ ఉన్నాము, కానీ నిజానికి ఆరాధించవలసిన ఒక ప్లేస్ ఉంది, అది యెరూషలేము అని మాకు తెలుసు, మా పితరులు చెప్తా ఉంటారు. అంటే బహుశా ఇవి అడిగి ఉంటుంది, అదేంటి మనం ఈయన ఇక్కడ ఆరాధిస్తున్నాము, కొంతమంది యెరూషలేము వెళ్తున్నారు, ఎందుకు ఈ తేడా, మనం ఎందుకు యెరూషలేము వెళ్ళము, మనం ఎందుకు ఇక్కడ ఆరాధిస్తున్నాము, ఏది నిజం ఈ రెండింటిలో? జాగ్రత్త గమనించండి, ఏది నిజము? యెరూషలేములో ఆరాధించటము సత్యమా, లేదా వాక్యానుసారమా, లేదా నిజమా, లేదా మన ప్రాంతంలో ఉన్నటువంటి ఆ కొండ మీద ఆరాధించటము ఇది వాక్యానుసారమా, ఏది సత్యము అనేటువంటి ఒక ఆలోచన ఈ స్త్రీకి వచ్చి ఉంటుంది. అందుకే ఆమె పితరులను అడిగి ఉంటుంది. బహుశా ఆ పితరులు చెప్పారంట, అమ్మ యెరూషలేములో ఆరాధించాలి నిజానికి, కానీ మనము ఈ కొండ మీద ఆరాధిస్తూ ఉన్నాము. ఆవిడ చెబుతుంది అన్నమాట, అయ్యా ఆరాధించవలసిన స్థలము యెరూషలేములో ఉందని మాకు తెలుసు అని మా పితరులు చెప్పారు, కానీ మేము ఈ కొండ మీద ఆరాధిస్తూ ఉన్నాము అని ఆరాధనకి సంబంధించిన అంశాన్ని వీళ్ళిద్దరూ డిస్కస్ చేస్తూ ఉన్నప్పుడు, అప్పుడు యేసుక్రీస్తు వారు దానికి ఆన్సర్ చేస్తున్నారు. యేసు ఆమెతో ఇట్లనెను. 21వ వచనం, అమ్మా ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదైనను యెరూషలేమునైనను మీరు తండ్రిని ఆరాధింపరు. ఈయన ఒక విషయాన్ని అక్కడ కట్ చేసి చెప్పేస్తున్నాడు. ఆరాధనలో 2 భాగాలు చూస్తున్నాం, సత్యమైనటువంటిది అసత్యమైనటువంటిది, వాక్యానుసారమైనటువంటిది వాక్యానుసారము కానటువంటిది, ఆయన చెప్పినది ఆయన చెప్పనిది, 2 భాగాలు చూస్తున్నాం. అందుకు యేసుక్రీస్తు వారు చేసిన ఆన్సర్ ఏంటో తెలుసా? అమ్మ ఒక కాలం వస్తుంది, ఆ కాలంలో ఏం జరుగుతుంది తెలుసా? యెరూషలేములో గాని లేదా ఈ పర్వతం మీద గాని ఎక్కడ ఆరాధన జరగదు. అదేంటయ్యా, మేము ఎంతకాలం ఇక్కడ అనుకుంటున్నాం కదా. యేసుక్రీస్తు చెబుతున్నారు, లేదు లేదు, మీరు అనుకున్న వాడు నిజమే కాదంటం లేదు, అయితే ఒక కాలం వస్తుంది, ఫ్యూచర్ టెన్స్ లో మాట్లాడుతున్నాడు ఆయన. భవిష్యత్తులో జరగబోతుంది ఒకటి. ఏమి జరగబోతుందంటే, బహుశా ఇంతకాలము కూడాను అనగా దావీదు దగ్గర నుంచి లేదా సొలొమోను మందిరం కట్టించిన దగ్గర నుంచి అక్కడ నుంచి ఇప్పటిదాకా కూడాను అందరూ కూడాను యెరూషలేములో ఆరాధించారు, కాదని చెప్పటల్లా. మీరేమో ఆ పర్వతం మీద ఆరాధించారు, కాదని చెప్పటల్లా. మీరు ఇది సత్యమని మీకు తెలుసు, అది అసత్యమని మీకు తెలుసు, కాదని చెప్పటల్లా. కానీ ఈ 2 కాదు, కానీ 3వ అంశాన్ని యేసుక్రీస్తు వారు డిస్కస్ చేస్తున్నారు.
బహిర్గతం చేస్తున్నారు. అదేంటంటే అమ్మ ఒక కాలం వస్తుంది, ఆ కాలములో ఈ పర్వతం మీద గాని ఈ యెరూషలేములో కానీ తండ్రిని ఆరాధింపరు, తండ్రిని ఆరాధింపరు. ఇక్కడ ఇంకో మాట చెప్తాను నేను. యెరూషలేములో ఆరాధించింది ఎవరిని? తండ్రిని. కొండ మీద ఆరాధించింది ఎవరిని? తండ్రిని. ఈ రెండు క్యాన్సిల్ చేసి మరో చోటకి ఎక్కడితో వెళ్ళబోతున్నాడు, అక్కడ ఆరాధించేది ఎవరిని? తండ్రిని. ఆరాధించేది ఎవరిని? అది తర్వాత వేరే అంశము, ఇప్పుడు ఆ అంశం కాదు. నా చదువు నాన్న, నెక్స్ట్ కంటిన్యూ చేయి. ఇక్కడ యేసుక్రీస్తు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు, నా మాట నమ్ము అన్నాడు. ఎందుకు ఆ మాట అన్నాడంటే, ఎందుకు యెరూషలేములో ఆరాధన? ఎందుకు యెరూషలేములో ఆరాధన అంటే దేవుడు యెరూషలేమును కోరుకున్నాడు. ఆయన కోరిక అది. యెరూషలేములో ఆరాధన జరగాలి, నాకు ఇలా కట్టించండి, ఆ మందిరానికి నా పేరు పెట్టండి, నేను యెరూషలేమును కోరుకుంటున్నాను అని చెప్పాడు. ఆయన మనసులో కోరిక అది. ఒకసారి ఆ మాట కూడా చూద్దాం. చూడండి, ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయము 5వ వచనం. మీ దేవుడైన యెహోవా మీ సమస్త గోత్రములలో తన నామమును స్థాపించుకొనుటకు నివాస స్థలముగా ఏర్పరచుకొని స్థలమును వెదికి అక్కడే అక్కడికే యాత్రలు చేయుచుండవలెను. అంటే ఆయన తన నామానికి నివాస స్థలముగా ఒక ప్రాంతాన్ని కోరుకుంటున్నాడు, నియమించుకుంటున్నాడు. కాబట్టి చెప్పిన రూల్ ఏంటో తెలుసా? మీరు ఎక్కడున్నా సరే ప్రపంచంలో ఖచ్చితంగా అది ఎక్కడో వెతికి అక్కడికే వచ్చి ఆరాధన చేయాలి, అక్కడికే వచ్చి బలి అర్పించాలి, అక్కడికే వచ్చి మీరు అన్ని చేయాల్సిందే, అక్కడికి రావాల్సిందే. ఇది స్టేట్మెంట్. ఇంకో మాట కూడా చూద్దాం. 1వ రాజుల గ్రంథము 8వ అధ్యాయము 44వ వచనం. 1వ రాజులు 8:44 నేను చదువుతున్నాను. మరియు నీ జనులు తమ శత్రువులతో యుద్ధము చేయుటకై నీవు వారిని పంపించుచు ఏ స్థలమునకైనను బయలుదేరినప్పుడు నీవు కోరుకొనిన పట్టణము తట్టు, నీవు కోరుకొనిన పట్టణము తట్టు అనగా యెరూషలేము ఆయన కోరుకున్న పట్టణం. అది యెరూషలేములో దేవాలయం కట్టాలని ఆయన కోరుకున్నాడు. దాన్ని మీరు ఎక్కడున్నా సరే యెరూషలేముకి రావాల్సిందే అని ఆయన ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. అంత స్ట్రాంగ్ ఎవిడెన్స్ దానికి ఉంటే యేసుక్రీస్తు వారు అంటున్నారు, అమ్మ ఒక కాలం వస్తుంది అప్పుడు యెరూషలేములో ఆరాధించరు అన్నాడు. ఆవిడంటే భవిష్యత్తు చూస్తున్నారు ఆశ్చర్యంగా, ఇదేంటి ఎట్లా చెబుతున్నాడు? దావీదు మొదలుకొని నేటి దాకా యెరూషలేము యొక్క ఇంపార్టెన్స్ ఎంతో ఉంటే దేవుడు సాక్షాత్తు ఆయనే నేను కోరుకుంటున్నాను అక్కడికి రావాల్సిందే అని చెబితే ఈయనెందుకు కొత్తగా వచ్చేసి యెరూషలేములో కాదు కానీ అనగానే ఈవిడ షాక్ అయి ఉంటారు బహుశా. అప్పుడు యేసుక్రీస్తు అంటున్నాడు, కంగారు పడకు, నా మాట నమ్ము, నా మాట నమ్మమ్మా. ఎందుకు నమ్మాలి? ఎట్లా నమ్మాలి? ఏంటి అంటే ఇప్పుడు దానికి మనం ఆన్సర్ మళ్ళీ అక్కడ రండి, యోహాను సువార్తకు వచ్చేసేయండి. యోహాను సువార్త 4వ అధ్యాయము ఎక్కడున్నాము? 22వ వచనం దగ్గర ఉన్నాము. చదవండి. నా మాట నమ్ము అన్నాడు. అన్న తర్వాత యేసుక్రీస్తు మాట్లాడుతున్న మాట నేను చదువుతున్నాను, ఆగండి. మీరు మీకు తెలియని దానిని ఆరాధించుచున్నారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించుచున్నాము, ఆరాధించు వారము రక్షణ యూదుల్లో నుండి కలుగుచున్నది. ఇక్కడ ఒక స్టేట్మెంట్ వేశాడు ఆయన. మన మీరు చేసే కొండ మీద ఆరాధన ఏదైతే ఉందో అది మీకు తెలియని ఆరాధన. మేము చేసే యెరూషలేములో ఆరాధన ఏదైతే ఉందో ఇది మాకు తెలిసిన ఆరాధన, అనగా చెప్పబడిన ఆరాధన, ఆయన కోరుకున్న ఆరాధన, ఆయన ఆజ్ఞాపించిన ఆరాధన. మీరు చేసేది ఆయన ఆజ్ఞాపించని ఆరాధన. 2 రకాల ఆరాధనలు మాట్లాడుతున్నాడు. అయితే ఈ 2 కూడా క్యాన్సిల్ అయిపోతాయి అన్నాడు అని కింద చదువుతున్నాం. చూడండి 23వ వచనం. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. ఆయన చెబుతున్నాడు, అమ్మ ఒక కాలం వస్తుంది, ఆ కాలంలోనంట యథార్థంగా ఆరాధించే వాళ్ళు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తారంట. అలాంటి కాలం ఒకటి రాబోతుంది. ఆ కాలము వచ్చిన రోజున ఇటు యెరూషలేములో కానీ అటు పర్వతం మీద కానీ ఆరాధన జరగదు. మీరు తండ్రిని ఆరాధింపరు. తండ్రిని యథార్థముగా ఆరాధించే సమయం ఒకటి వస్తుంది, ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించే కాలం ఒకటి వస్తుంది. ఆ కాలమున ఏమి జరుగుతుందో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఓకే,
గుడ్. ఇక్కడ ఒక రెండు ముఖ్యమైన అంశాలు మనం నోట్ చేసుకొని ముందుకు వెళ్ళిపోదాం. ఏంటో ముఖ్యమైన అంశాలు అంటే వీళ్ళిద్దరి సంభాషణలో ఒక రెండు అంశాలు ముఖ్యంగా కనిపిస్తుంటాయి. ఒకటి, ఆరాధన స్థలం మారిపోతుంది. గుర్తుంచుకోండి, టోటల్ గా అప్పటిదాకా ఎక్కడైతే ఆరాధించారో ఆ ఆరాధించవలసిన స్థలం మారిపోతుంది. ఇది మొదటి స్టేట్మెంట్. రెండోది, ఆరాధన విధానం మారిపోతుంది. ఈ రెండు మనం గమనిస్తూ ఉన్నాము. ఆరాధన స్థలం మారిపోతుంది, ఆరాధన విధానం మారిపోతుంది. అమ్మ నా మాట నమ్ము. ఆరాధన స్థలము, ఆరాధన విధానము, ఈ రెండు కూడాను మార్పు వస్తున్న సంగతి మనం ఇక్కడ గ్రహిస్తూ ఉంటాము. ఏంటండి ఆరాధన స్థలము? ఇప్పుడు చూసాము, ఆయన కోరుకున్న స్థలము అది మారిపోతుంది భవిష్యత్తులో, ఇక అక్కడ ఆరాధన జరగదు. రెండోది, ఆరాధన విధానము. ఆరాధన విధానంలో కూడా మార్పు వస్తుంది. ఏం మార్పు వచ్చిందండి? పాత నిబంధన ఆరాధన విధానము వేరు, కొత్త నిబంధన ఆరాధన విధానము వేరు. పాత నిబంధన ఆరాధనలో బలులు ఉన్నాయి, అమావాస్య ఉంది, పౌర్ణమి ఉంది, వాయిద్య సంగీతాలు ఉన్నాయి, ఇంకా అనేకమైన కార్యక్రమాలు దాంట్లో ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి, పండుగలు ఉన్నాయి. ఇవన్నీ కూడాను పాత నిబంధనకి సంబంధించిన ఆరాధనా విధానంలో ఉన్నటువంటి విషయాలు. భవిష్యత్తులో ఈ ఆరాధన విధానంలో మార్పు వస్తుంది. ఈ రెండు మెయిన్ స్టేట్మెంట్స్ అక్కడ. ఆరాధన స్థలం మారుతుంది భవిష్యత్తులో, ఆరాధన విధానం మారుతుంది. అయితే నా ప్రశ్న ఏంటో తెలుసా? స్థలము మారినా, విధానం మారినా ఆరాధన ఎవరికి? నో డౌట్ అట్ ఆల్. స్థలము మారొచ్చు, విధానము మారొచ్చు, కానీ ఆరాధన తండ్రికే. నా మాట నమ్మమ్మా. తండ్రిని ఆరాధించేవాడు భవిష్యత్తులో ఈ రెండిట్లో మార్పులు వస్తాయి. ఈ పర్వతం మీదైనను యెరూషలేములో కూడా ఆరాధన జరగదేక. ఆయన ఆరాధించే వాళ్ళు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధిస్తారు, యథార్థమైన ఆరాధన వస్తూ ఉంటుంది అని చెప్పి ఇప్పుడు కింద చదువున్నాను. చదివి తనను ఆరాధించువారు అట్టివారు. ఎట్టివారంట? అట్టివారంటే ఎట్టివారు? యథార్థముగా ఆరాధించేవాళ్ళు కావాలి ఆయనకి, ఆత్మతో సత్యంతో ఆరాధించేవాళ్ళు కావాలి ఆయనకి. ఆయన్ని ఆరాధించే వాళ్ళు అట్టి వాళ్లే కావాలని ఆయన కోరుకుంటున్నాడు. తండ్రి కోరిక ఇది. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన అంటే ఏమిటి? ఎలా ఆరాధించాలి? ఎటువంటి ఆరాధన? ఆత్మతో సత్యంతో ఆరాధన అనేటువంటి అంశాన్ని మనం చూస్తున్నాం. సో ఆ అంశానికి షార్ట్ కట్ ఒకటి చెప్పేశాను. ఒకటి, ప్లేస్ లో చేంజ్ చేశాడు ఆయన. రెండోది, ప్రొసీజర్ లో చేంజ్ చేశాడు. ప్లేసు, ప్రొసీజర్ రెండు మారిపోయినాయి. ఈ రెండు మార్పుని మనం మైండ్ లో పెట్టుకొని ముందుకు వెళితే ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధన ఏంటో మనకు అర్థమవుతుంది. సో కాబట్టి ఇది దానికి బేసిక్ స్టేట్మెంట్. ఓకే, ఇక అక్కడ నుంచి ఇప్పుడు అక్కడ కింద ఇంతకీ ఎందుకు ఆయనను ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి? ఎందుకు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి? ఏమైనా ఆన్సర్ ఉందా? అక్కడే చెప్పాడు ఆయన ఆన్సర్ని. ఎందుకు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి అంటే చదువునాను. దేవుడు ఆత్మ కనుక ఆయన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ. ఇది రూల్. ఎందుకు ఆత్మతో సత్యంతో ఆరాధన అంటే దేవుడు ఆత్మ గనుక మనము ఆత్మతో ఆరాధించాలి ఆయన్ని. దేవుడు సత్యమై ఉన్నాడు గనక మనము సత్యంతో ఆరాధించాలి ఆయన్ని. దేవుడు ఆత్మ గనక ఆయన్ని ఆరాధించే వాళ్ళు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలని తండ్రి కోరుకుంటున్నాడు. దట్స్ ఆల్. అదే ఇప్పుడు మనం మెయిన్ టాపిక్ లో వెళ్ళిపోతాం. ఇంతకీ ఏంటి ఆత్మ అంటే ఏంటి, సత్యం అంటే ఏంటి? ఈ రెండు తెలియాలి. ఈ రెండు తెలిసి ఆ రెండింటితో ఆరాధించాలి. సో కాబట్టి ఇంతకీ ఆత్మ అంటే ఏంటి, సత్యం అంటే ఏంటి? ఇదే మెయిన్ బేసిక్ టాపిక్. ఓకే, గుడ్. ఇప్పుడు మనం ముందుకు వెళ్తాం. చూడండి. సో దేవుడు ఆత్మ గనక అనే మాట మాట్లాడిన తర్వాత ఇప్పుడు ఆత్మ అంటే ఏమిటి, సత్యం అంటే ఏమిటి, ఈ రెండు మాటల్ని విడివిడిగా డిస్కషన్ చేయడానికి వెళ్తున్నాం మనం. ఈ రెండింటిని డిస్కస్ చేసే ముందు నేనేమంటానంటే ముందు సత్యం అనేది చూసేద్దాం. చాలా చిన్న అంశం కాబట్టి సత్యం అంటే ఏందో చూసేద్దాము. ఆ తరువాత ఆత్మ అనేటువంటి చాలా పెద్ద టాపిక్. ప్రసంగం అంతా మెయిన్ బేసిక్ అదే. కాబట్టి ఆత్మ అంటే ఏంటో నెక్స్ట్ చెప్తాను. యాక్చువల్గా ముందు ఆత్మ, తర్వాత సత్యం చెప్పాలి. కానీ
టైం ఫెసిలిటీ కోసం నేను ముందు సత్యం అంటే ఏందో వెళ్తున్నాను. ఓకేనా? సో సత్యం అంటే ఏందో చూస్తున్నాం మనం. ముందు సత్యం అంటే ఏంటి? ఇప్పుడు జనరల్ క్వశ్చన్, సత్యం అంటే ఏంటి అని మనం ప్రశ్నించుకుంటే ఏమై ఉంటుంది? సత్యం అంటే నిజమై ఉంటుంది, అబద్ధము కానిది అయి ఉంటుంది, అసత్యము కానిది అయి ఉంటుంది, కల్పితము కానిది అయి ఉంటుంది. ఏదైనా ఒక నిజములో కల్పితం కల్పిస్తే అది నిజం కాదేక. సో ఎటువంటి కల్పితాలు లేకుండా ఉన్నది ఉన్నట్టుగా యాజ్ ఇట్ ఈజ్ గా, అదే సత్యం. నిజం అంటే అది ప్యూర్ గా ఉండాలి సత్యము. ఏమాత్రం యాడ్ అయినా కానీ అది సత్యం కాదు, అసత్యం అయిపోతుంది. సో ఇది మనం కొంచెం దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్దాం. ఓకే, సో సత్యం అంటే ఏమిటి అన్నప్పుడు యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనం దగ్గర ఒక స్టేట్మెంట్. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనము చదవండి. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. ఏంటంటే సత్యంలో ప్రతిష్ఠ, ఆయన వాక్యమే సత్యము. వాక్యము సత్యము అని మాట్లాడుతున్నాడు. ఆయన వాక్యం ఏదైతే ఉందో బైబుల్లో, ఆయన చెప్పిన వాక్యం ఏదైతే ఉందో, ఏ వాక్యానైతే మనం చదువుతున్నామో గ్రంథంలో, ఆయన చెప్పిన ఈ వాక్యమే సత్యము. ఈ సత్యమైన వాక్యముతో అనగా వాక్యములో ఎలా ఆరాధించమని చెప్పాడో, వాక్యంలో ఏమి చేయమని చెప్పాడో, వాక్యంలో ఎలా చేయమని చెప్పాడో యాజ్ ఇట్ ఈస్ గా వాక్యానుసారంగా ఏమాత్రము కలపకుండా, ఏమాత్రము తీసివేయకుండా యాజ్ ఇట్ ఈజ్ గా చేయటాన్ని సత్యము అని చెప్తున్నాము. ఆయన వాక్యమే సత్యము. సో వాక్యములో ఏదైతే ఉందో అదే సత్యము. సో కాబట్టి సత్యము అనగా వాక్యము అని చెప్పిన తర్వాత ఒక మాట చూద్దాం. చూడండి, ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 2వ వచనం. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 2వ వచనం. నీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలలో వాటిని గైకొనుట యందును నేను మీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలతో లేదా ఏదైతే దేవుడు మనకిస్తున్నాడో, సో వాటితో ఏది కలపకూడదు. ఎందుకని? ఏదైనా కలిపితే అది కల్తీ అయిపోతుంది, అది అసత్యం అయిపోతుంది. దాంట్లో నిజాయితీ లేదా దాంట్లో సత్యమైనటువంటి రాధిక. కాబట్టి దేవుని వాక్యానికి ఏది కలపకుండా యాజ్ ఇట్ ఈజ్ గా ఉన్నది ఉన్నట్టుగా అనుసరించటమే సత్యము. ఆయన వాక్యమే సత్యము. ఆయన ఏదైతే చెప్పాడో, ఎలా ఆరాధించమన్నాడో. ఫర్ ఎగ్జాంపుల్, ఈ రోజున ప్రపంచంలో చాలా మంది రకరకాలుగా ఆరాధన చేస్తూ ఉన్నారు. కొంతమంది వాద్య సంగీతాలు వాడుతున్నారు, కొంతమంది పండగలు చేస్తున్నారు, కొంతమంది ఉపవాసాలు ఉంటున్నారు, కొంతమంది యేసుప్రభు మాల వేసుకుంటున్నారు, కొంతమంది మోకాళ్ళతో కొండెక్కుతున్నారు, కొంతమంది గుండు చేపించుకుంటున్నారు. ఇప్పుడు ఇవన్నీ కూడాను వాళ్ళ భక్తిలో లేదా వాళ్ళ ఆరాధనలో భాగాలే. అయితే ప్రశ్న ఏంటంటే, అది వాక్యమా? అది సత్యమా? అది సత్యము కాకపోతే నువ్వు అనుసరిస్తున్నది అసత్యం అయిపోతుంది. మోకాళ్ళతో పైకెక్కి రమ్మన్నా అని దేవుడు వాక్యంలో చెప్తే గనక అది వాక్యము సత్యం కాబట్టి ఆ సత్యాన్ని మనం అనుసరిస్తాం. దేవుడు పండగ చేయమని మనకు ఆజ్ఞాపిస్తే అది సత్యము కాబట్టి దాన్ని అనుసరిద్దాము. ఏదైతే ఆజ్ఞాపించలేదు, ఆయన మాట సత్యము, ఆయన వాక్యము సత్యము, ఆ సత్యము కాని దాన్ని మనం చేస్తే గనక అది అసత్యం అయిపోతూ ఉంటుంది, అది అసత్యం అయిపోతుంటది. కాబట్టి సత్యముతో అన్నప్పుడు వాక్యానుసారంగా వాక్యంలో ఏది చెప్తే అదే. మన సొంత తెలివితేటలు వద్దు, మన సొంత ఆలోచన విధానాలు వద్దు. కాబట్టి వాక్యంలో ఏది చెప్తే అదే, అది సత్యము. గుడ్. ఇక అక్కడ నుంచి నెక్స్ట్ స్టెప్ వెళ్తున్నాను నేను. కాబట్టి దీన్ని షార్ట్ కట్ లో ముగించేశాను. సత్యము అంటే ఏమిటంటే వాక్యానుసారంగా చేయటమే సత్యము. ఆయన వాక్యమే సత్యము కాబట్టి ఆ వాక్యానుసారంగా ఆయన ఎలా ఆరాధించమంటే అలా ఆరాధిద్దాం. ఆయన వాద్యాలు వాయించమంటే వాయించేద్దాం, నో డౌట్ లేదు. ఆయన పండగ చేయమంటే చేసుకుందాం. ఓకేనా? సో కాబట్టి ఆయన ఏది చెబితే అది చేయటమే సత్యము. సత్యముతో అది ఆపేసాను. నెక్స్ట్ స్టెప్ లో ఇక్కడ మనం కొద్దిగా లోతుకెళ్తాం. నెక్స్ట్ ఏం చెబుతున్నాం అంటే ఆత్మతోను అన్నాడు. ఇప్పుడు ఆత్మ అనేటువంటి టాపిక్ ని మాట్లాడుతున్నప్పుడు
ఇక్కడ ఒక ప్రశ్న నాకు, ఆత్మ అనే మాటను మనం బైబిల్లో చూస్తే కనుక ఇప్పుడు జనరల్ గా మనల్ని మనం ప్రశ్నించుకుందాం. ఆత్మతో ఆత్మతో అన్నప్పుడు ఆత్మతో అంటే ఏమనుకుంటున్నాం మనం? జనరల్ గా మన ఒపీనియన్ తీసుకుందాం. ఆత్మతో అంటే ఏమై ఉంటుంది? ఆత్మతో అంటే ఏమై ఉంటుంది? సరే, ఓకే, గుడ్. సో ఆత్మతో అన్నప్పుడు బైబిల్ స్టడీ చేస్తాం మనకి. ఇప్పుడు ఆత్మ అనే మాట ఒక 3-4 రకాలుగా బైబిల్లో వాడాడు, ఎస్పెషల్లీ కొత్త నిబంధన. ఇప్పుడు పరిశుద్ధాత్మ, అక్కడ ఆత్మ ఉంది. దేవుని ఆత్మ అని వాడతాడు, అక్కడ ఆత్మ ఉంది. మనుష్యుని ఆత్మ అంటాడు, అక్కడ ఆత్మ ఉంది. ప్రేతాత్మ అంటాడు, అక్కడ ఆత్మ ఉంది. దయ్యముల ఆత్మ అంటాడు, అక్కడ ఆత్మ ఉంది. ఇలాగా 4-5 రకాల వెర్షన్స్ లో ఆత్మ అనే మాటను వాడటం జరిగింది బైబిల్లో. ఇప్పుడు ఆత్మతో అన్నప్పుడు మరి ఇంతకీ ఏ ఆత్మ తీసుకోవాలి? పరిశుద్ధాత్మ తీసుకోవాలా? మనుష్యుని ఆత్మ తీసుకోవాలా? లేదా ఇంకొక ఆత్మ, అపవిత్రాత్మ తీసుకోవాలా? ఇలా 4-5 రకాల ఆత్మల గురించి మాట్లాడుతున్నప్పుడు అక్కడ షార్ట్ కట్ లో ఆత్మతో ఆరాధించండి అన్నాడు. ఆత్మతో ఆరాధించినప్పుడు ఏం అర్థం చేసుకోవాలి అక్కడ? ఇక్కడ దాని టాపిక్ జాగ్రత్తగా చూద్దాం. ఆత్మతో అన్నప్పుడు బహుశా మనం అనుకుంటున్నాం, నా ఆత్మతో, ఇప్పుడు నాలో ఒక ఆత్మ ఉంది, అది మనిషి ఆత్మ, ఈ ఆత్మతో. లేదా ఇంకోళ్ళు అనుకోవచ్చు పరిశుద్ధాత్మ ఉంది, పరిశుద్ధాత్మతో. లేదా ఇంకోళ్ళు అనుకోవచ్చు సత్య స్వరూపమైన ఆత్మ, లేదా దేవుని ఆత్మ. ఇలా రకరకాలుగా వాడాడు. ఏ ఆత్మతో? ఈ ఆత్మతో అయితే ఆన్సర్ మనకి సరిపోతుందా లేదా? పరిశుద్ధాత్మతో అయితే ఆన్సర్ సరిపోతుందా లేదా? ఇంతకీ ఆత్మతో అన్నప్పుడు ఏం అర్థం చేసుకోవాలి మనం? ఎలాగ దాన్ని అర్థం చేసుకోవటం అనేది అదే కొద్దిగా లాంగ్ టాపిక్. దానిని జాగ్రత్తగా డివిజన్ చేసి నేను ముందుకు తీసుకెళ్తూ ఉంటాను, జాగ్రత్తగా గమనించండి. సో ఆత్మతో అన్నప్పుడు ఇలాగా 3-4 రకాలుగా ఆత్మలు మనకు బైబిల్లో కనిపిస్తూ ఉన్నప్పుడు ఒక విషయాన్ని మనం జాగ్రత్తగా గమనిద్దాం. కొంతమంది ఏమంటారంటే, షార్ట్ కట్ గా చెప్పేస్తే గనక, కొంతమంది ఏమంటారంటే పరిశుద్ధాత్మతో ఆరాధించటము. కొంతమంది ఏమంటారంటే నేను మీతో చెప్పి ఉన్న మాటలే ఆత్మయు జీవమును అయి ఉన్నవి. అక్కడ కూడా ఆత్మ ఉంది కదా, మరి యోహాను 6:63 ఉంటుంది. నేను మీతో చెప్పి ఉన్న మాటలే ఆత్మయు జీవమును అయి ఉన్నాయి అనగా ఆయన చెప్పిన మాటలు. ఇదొక వర్షన్. పరిశుద్ధాత్మతో ఏమండి, మనం బాప్తిసం పొందినప్పుడు పరిశుద్ధాత్మ పొందాము, పరిశుద్ధాత్మని వరం మనలోకి వచ్చేసింది కాబట్టి దానితో మనం ఆరాధించాలి అనేటువంటి ఒక వర్షన్. కాదు, మన లోపల ఒక మనిషి ఆత్మ ఉంది కదా, ఈ ఆత్మతో ఆరాధించాలి అనేటువంటిది ఒక వర్షన్. ఈ మూడింటిని డిస్కస్ చేద్దాం, మూడింటిని చూద్దాం, జాగ్రత్తగా పరిశీలిద్దాం. సరే, ఓకే, గుడ్. ఇప్పుడు మనం ముందుకు వెళ్తాం. కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్తగా పరిశీలిస్తే గనక మీరు ఆత్మతోనూ సత్యముతో అన్న దగ్గర ఒక చిన్న టాపిక్ నేను మీకు ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తాను. ఒక వచనం దగ్గర చదువుదాం, చూడండి. 1 కొరింథీ 12వ అధ్యాయము, 1 కొరింథీ 12వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుతున్నాను. మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. మీరు అన్యజనులై ఉన్నప్పుడు మోగ విగ్రహములను ఆరాధించుటకు ఎటుబడితే అటు నడిపింపబడితే మీకు తెలియను. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాటలాడు వాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను. కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభువు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవు కానీ అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఎలయనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యము, మరి ఒకరికి ఆ ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యము, మరి ఒకరికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకరికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములను, మరి ఒకరికి అద్భుత కార్యములు చేయు శక్తియు, మరి ఒకరికి ప్రవచన వరములను, మరి ఒకరికి ఆత్మ వలన వివేచనమును, మరి ఒకరికి నానావిధ భాషలు, మరి ఒకరికి భాష అర్థం చెప్పు శక్తియు అనుగ్రహించబడి ఉన్నది. అయినను వీటన్నిటినీ ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తం చొప్పున ప్రతి వానికి ప్రత్యేకముగా పంచుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. ఆత్మ 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 అనే మాట చాలా సార్లు వచ్చింది.
చదవబడిన వాక్యం మనకి సంబంధం లేదు టాపిక్ కి, ప్రెసెంట్ పాఠానికి. ఆ సబ్జెక్ట్ కోసం నేను దాన్ని తీసుకున్నాను. అక్కడ ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఆత్మవరాల గురించి కాదు, స్వస్థతల గురించి కాదు, భాషల గురించి కాదు, ఆ టాపిక్ కాదు. నేను ఈ పారాగ్రాఫ్ తీసుకున్నాను. ఆ పారాగ్రాఫ్ అంతా కూడా జాగ్రత్తగా గమనిస్తే ఒక విషయం దొరికింది మనకి. గమనించండి, నేను మీనింగ్ అడగట్లా, సబ్జెక్ట్ అడగట్లా, వరాలు స్వస్థతలు అది కాదు నేను అడుగుతుంది. జస్ట్ లుక్ ద పారాగ్రాఫ్. ఆ పారాగ్రాఫ్ చూద్దాం. అట్లా 1వ వచనం నుంచి 13వ వచనం దాకా ఆ పారాగ్రాఫ్ చూస్తే మనకు విషయం దొరికింది. అక్కడ ఆత్మ అన్న దగ్గర బోల్డ్ లెటర్ ఇస్తున్నాడు. గమనించండి, ఆత్మ అన్న దగ్గర బోల్డ్ బిగ్ లెటర్స్, పెద్ద అక్షరాలు ఇస్తున్నాడు. మీ బైబిల్లో చాలా క్లియర్ కనిపించింది. అది అసలు చదవాల్సిన అవసరం లేదు, చూస్తే కనిపించేసింది. కానీ ప్రతి చోట ఇవ్వటం లేదు. గమనించండి, ప్రతి చోట లేదు. కొన్ని సందర్భాల్లో మాత్రమే బోల్డ్ లెటర్ ఇస్తున్నాడు. ఆత్మ అనే మాట మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు సుమారుగా 190 సార్లు ఉంది. ఆత్మ, దాని ముందు పరిశుద్ధాత్మ ఉండొచ్చు, కుమారుడు ఉండొచ్చు, మనిషి, దాని ముందు ఆయనకి ఏదైనా ఉండొచ్చు. జనరల్ గా ఆత్మ అనే ఒక చిన్న వర్డ్ తీసుకుంటే కనుక, ఆత్మ అనే ఆ 2 అక్షరాలని అది మాత్రమే తీసుకుంటే మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు 190 సార్లు సుమారుగా ఉంది. ఈ 190 సార్లలో సగం సార్లు సుమారుగా 86-85 సార్లు సుమారుగా, ఓకేనా, సుమారుగా 80-85 సార్లు బోల్డ్ లెటర్స్ తో ఉంటుంది. మిగిలిన సగము మామూలు అక్షరాలతో ఉంటుంది. ఆత్మతో సత్యముతో ఆరాధన టాపిక్ మాట్లాడుతున్నప్పుడు, ఆత్మతో అన్నప్పుడు నీకు ఏం అర్థం చేసుకోవాలి, ఎలా అర్థం చేసుకోవాలి అన్న దానికోసం కొంచెం లోతుగా వెళ్ళగలిగితే 190 సార్లు బైబిల్లో కొత్త నిబంధనలో ఆత్మ అనే మాట వాడినప్పుడు సగం సార్లు బోల్డ్ లెటర్స్ వాడాడు, సగం సార్లు జనరల్ లెటర్స్, ఆర్డినరీ లెటర్స్ వాడాడు. ఎందుకు అలా వాడి ఉంటాడు అంటే, ఆ బోల్డ్ లెటర్స్ వాడిన సందర్భాల్లో ఏ వ్యక్తినైతే అది సూచిస్తూ ఉందో అది వేరు. ఆర్డినరీ లెటర్స్ వాడిన సందర్భంలో ఎవరి గురించి అయితే సూచిస్తూ ఉందో అది వేరు. ఇది అర్థం కావాలి ఆత్మతో అన్నప్పుడు. ఏ ఆత్మ? అందుకే ప్రశ్నించాను. 4-5 రకాల ఆత్మను సంబోధించాడు బైబుల్లో. పరిశుద్ధాత్మ అన్నాడు, దేవుని ఆత్మ అన్నాడు, మనుష్యాత్మ అన్నాడు, అపవిత్రాత్మ అన్నాడు. సో కనిపించిన ప్రతి చోట పరిశుద్ధాత్మ కాదు, కనిపించిన ప్రతి చోట మనుష్యాత్మ కాదు. ఆ క్లారిటీ కోసమే ఆ బైబుల్ ప్రింట్ చేసిన వ్యక్తులు కానీ, మరి ఎవరు చేసినట్టు మనకు తెలియలే కానీ, ఓకేనా, ఆ క్లారిటీ ఇవ్వటం. అందుకనే ప్రభు అనే లెటర్ ఇంత ముందు కూడా చెప్పాను చాలా చోట్ల. ప్రభు అనే అక్షరాన్ని చూపిస్తున్నప్పుడు కూడాను ప్రభు అనే మాట యెహోవాని సూచిస్తున్నప్పుడు బోల్డ్ లెటర్స్ లో వాడతాడు. యేసుక్రీస్తుని కూడా ప్రభువే అంటారు. యేసుక్రీస్తుని చూపిస్తున్నప్పుడు ఆర్డినరీ లెటర్స్ లో వాడతారు. మీ గతంలో ఒకసారి చెప్పాను, నా ప్రభువుతో చెప్పిన అన్న దగ్గర చూడండి కావాలంటే. ఒక ప్రభుత్వం బోల్డ్ లెటర్ లో ఉంటుంది, ఇంకో ప్రభుత్వం మామూలు లెటర్ లో ఉంటుంది. ఆ వేరియేషన్ అర్థం కావాలి చదువుడికి. అలాగే ఆత్మ గురించి మనం చదువుతున్నప్పుడు బోల్డ్ లెటర్ ఇచ్చిన ఆత్మ దేని గురించి మాట్లాడుతుంది, ఆర్డినరీ లెటర్స్ ఉన్న ఆత్మ దేని గురించి మాట్లాడుతుంది, ఇది క్లారిటీ రావాలి. ఓకే, గుడ్. ఇప్పుడు యోహాను సువార్త దగ్గరికి వచ్చేద్దాం మళ్ళీ. ఇప్పుడు అక్కడ ఇందాక మీరు చదివారు, ఈ టాపిక్ చెప్పలేదు కాబట్టి జనరల్ గా చూసేద్దాన్ని. ఇప్పుడు ఈ దృష్టితో చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. అక్కడ బోల్డ్ లెటర్ వాడారన్నా, ఇప్పుడు అర్థమైందా? కొన్ని చోట్ల బోల్డ్ లెటర్ వాడతాడు. ఇప్పుడు ఇది తెలుసుకుంటే బైబుల్ చదవటం కొంచెం ఈజీ అవుతుంది. ఓకే, చదువునా. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు. మళ్ళీ ఇక్కడ ఆత్మ వచ్చింది కదా, ఇప్పుడు బోల్డ్ లెటర్స్ వాడా వాళ్ళ. ఇది వేరియేషన్. ఆత్మతో ఆరాధించటం అన్నది ఏంటి సార్ అన్నప్పుడు, అందుకే మీ ముందు పెట్టారు పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ, మనుష్యాత్మ, ఇంకొక ఆత్మ. ఆ క్లారిటీ రావాలి మనకి. దేవుడు ఆత్మ కనుక అన్న దగ్గర బోల్డ్ లెటర్ పెట్టేశాడు, కింద లైన్ లోనే ఆత్మతో ఆరాధించిన దగ్గర మామూలు లెటర్స్ పెట్టేశాడు. ఈ వేరియేషన్ చూపిస్తున్నాడు. నేను దీని మీద బేస్ చేసుకుని ముందుకెళ్తున్నాను కాబట్టి దాన్ని జాగ్రత్తగా గమనించండి. సో ఈ విధంగా అక్కడ వాడాడు. అయితే బైబిల్లో ఇంకొంచెం మనం లోతుకు వెళ్ళగలిగితే గనక కొన్ని సందర్భాల్లో మనకు ఒక విషయం అర్థమైంది. ఏంటి ఆ విషయం అంటే గనక చూడండి, 1వ యోహాను 3వ అధ్యాయము 24వ వచనం. ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచి ఉండును, ఆయన వారి యందు నిలిచి ఉండును.
నిలిచి ఉన్నాడని ఆ. ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలంగా తెలుసుకొనుచున్నాము. అక్కడ ఏమైనా బోల్డ్ లెటర్ ఉందా? ఉంది. ఆయన మనకి అనుగ్రహించిన ఆత్మ మూలముగా మనకు అర్థమవుతుంది అన్నాడు. ఇప్పుడు ఏ ఆత్మ అయి ఉంటుంది ఇది కదా? ఆయన మనకి అనుగ్రహించిన ఆత్మ ద్వారా మనకి ఇది అర్థమవుతుంది అంటున్నాడు ఆయన. ఇప్పుడు మనుష్యాత్మ కాదనేది నో డౌట్ ఎట్ ఆల్ కదా. మనుష్యాత్మకి అది అర్థం కాదు. ఆయన ద్వారా మనం ఏదో పొందాము. మనం పొందిన ఆత్మ ద్వారా మనకి ఇది చాలా క్లియర్ గా అర్థమవుతుందని పౌలు చెబుతున్నాడు. ఆ పత్రిక రాసిన వ్యక్తి చెబుతున్నాడు. సో కాబట్టి ఆ బోల్డ్ లెటర్ వచ్చినప్పుడు ఏంటి అర్థం సబ్జెక్ట్ కాదు, అది జస్ట్ క్లారిఫికేషన్ కోసం చెప్పాను. ఓకేనా కదా? సో బోల్డ్ లెటర్ వచ్చినప్పుడు ఏమై ఉంటుంది ఉద్దేశం? ఏదో ఉద్దేశం ఉంది. ఇది టాపిక్. సో ఇక్కడ నుంచి కొంచెం నేను ముందుకు వెళ్తాను. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. ఎందుకనగా శరీరము ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు ఆశ్చర్యపడుచున్న మనమే. ఇప్పుడు ఇక్కడ ఒక విషయం మనకు అర్థం అవుతుంది. ఏమర్థం సార్? దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు. సో దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు అన్న మాట వాడుతున్నాడు. కాబట్టి ఆరాధన జరిగే కార్యక్రమంలో దేవుని యొక్క ఆత్మ యొక్క ఇంటర్ఫిరెన్స్ ఉన్న విషయాన్ని క్లియర్ గా కనపడుతుంది. అవునా కదా? గుడ్. ఇప్పుడు వచ్చే డౌట్ ఏంటో తెలుసా సార్? ఆత్మతో ఆరాధన అన్న దగ్గర ఓకే, దేవుని ఆత్మతో ఆరాధన, దేవుని ఆత్మ యొక్క ఇంటర్ఫిరెన్స్ ఫిలిప్పీ 3:3 చూసాం మనము. ఇప్పుడు ఆత్మతో సత్యముతో ఆరాధన అన్న దగ్గర, ఆత్మతో అన్న దగ్గర మరి అక్కడ బోలి లెటర్ ఇచ్చి ఉండాలి కదా? ఇచ్చాడా? అక్కడ బోల్డ్ లెటర్ ఇచ్చాడా? చూడు, యోహాను 4:24 చూడు. ఇందా చూసాం ఆల్రెడీ. ఇవ్వలా. సో ఫిలిప్పీల రాసిన పత్రికలో చాలా క్లియర్ గా మాట్లాడాడు. దేవుణ్ణి ఆరాధించే విధానంలో దేవుని ఆత్మ అనే మాట వాడి ఆ ఆత్మతో మనం ఆరాధిస్తున్నాం అనే మాట వాడుకొచ్చాడు. బోల్డ్ లెటర్ ఇచ్చాడు. సబ్జెక్ట్ క్లియర్. కానీ యేసుక్రీస్తు అక్కడ మాట్లాడుతున్నప్పుడు ఆత్మతోను సత్యంతో అన్న దగ్గర పై లైన్ లో దేవుడు ఆత్మ గనుక అన్న దగ్గర బోల్డ్ లెటర్ ఇచ్చేసి కింద ఆత్మతో సత్యంతో అన్న దగ్గర బోల్డ్ లెటర్ ఇవ్వాల. మరి ఇదేం ఆత్మ అయి ఉంటుంది? ఇదన్నమాట. ఒకవేళ మనము పరిశుద్ధాత్మ వరమును పొందాము బాప్తిసం పొందినప్పుడు. కాబట్టి ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో మనం దేవుని ఆత్మ ద్వారా ఆరాధించుచున్నాము అన్న మాట వాడాడంటే సబ్జెక్ట్ టచ్ అవుతుంది. ఎస్, మీరు బాప్తిసం పొందడం ద్వారా పరిశుద్ధాత్మ అనే వరాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు మన పక్షముగా చెప్పరాని మూలుగులతో ఆయన విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. ఆయన మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ఆయన మన సర్వసత్యంలోకి తీసుకెళ్తూ ఉంటాడు. మన ఆరాధన విధానంలో ఆయన మనకు తోడుగా ఉంటాడు. క్లియర్? అవును. ఆత్మతో సత్యముతో అనగా, సత్యం అనగా వాక్యానుసారంగా, అది పక్కన పెట్టేద్దాం. ఆత్మతో అనగా పరిశుద్ధాత్మతో ఆరాధన అని ఫైనలైజ్ చేద్దాము అనిపిస్తుంటే స్టేట్మెంట్ ఒప్పుకోవట్లా. ఏం ఒప్పుకోవట్లేదు? బోల్డ్ లెటర్స్ లేవు అక్కడ. మరి ఏంటి స్మాల్ కన్ఫ్యూజన్ అన్నమాట. అక్కడ ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో క్లారిటీ వచ్చేసింది. బాప్తిసం పొందిన మనందరం పరిశుద్ధాత్మ వరాన్ని పొందాము. పరిశుద్ధాత్ముడు మనలో ఉండి ప్రతినిత్యం మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు మన పక్షాన చెప్పరాని మూలుగులతో ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. మీరు దేవుని ఆత్మ ఆలయమై ఉన్నారని మీరు ఎరుగురా అన్నాడు. ఇదంతా సబ్జెక్ట్ బాగానే అర్థమైపోతుంది. కానీ అక్కడ మళ్ళీ వచ్చేపాటికి అక్కడ బోల్డ్ లెటర్ లేదు కాబట్టి దొరికిపోతుంది. మళ్ళా ఎక్కడైతే ఇంగ్లీష్ లో స్పిరిట్ అనే మాట వాడాడో ఆ స్పిరిట్ అనే మాట దగ్గర గ్రీక్ బైబుల్లో నెవామ్ అనే మాట వాడతాడు. ఇంగ్లీష్ లో స్పిరిట్ అని ట్రాన్స్లేషన్ చేసిన దగ్గర గ్రీక్ బైబుల్లో నేవం అనే మాటను వాడతాడు గ్రీక్ భాషలో. అక్కడ మాత్రమే వీళ్ళు స్పిరిట్ అని ట్రాన్స్లేషన్ చేసుకున్నారు. వాళ్ళకి 2 పదాలు ఉన్నాయి కాబట్టి. తెలుగులో 2 పదాలు లేవు. అందుకే ఆత్మ ఎక్కడైనా ఆత్మే. బహుశా క్లారిటీ కోసం బోల్డ్ లెటర్ పెట్టుకున్నారేమో నేను అనుకుంటున్నాను. అలాగే ఇంగ్లీష్ లో ఎక్కడైతే సోల్ అనే మాట వాడతాడో మీరు డిక్షనరీలో కొట్టి చూసుకోండి. స్పిరిట్ అని కొట్టినా తెలుగులో ఆత్మనే వచ్చింది, సోల్ అని కొట్టినా డిక్షనరీలో ఆత్మనే వచ్చింది. ఎందుకంటే తెలుగులో ఒక వర్డే ఉంది కాబట్టి.
గుడ్. ఎక్కడైతే ఇంగ్లీష్ బైబుల్లో సోల్ అనే మాట వాడాడో అక్కడ గ్రీక్ బైబుల్లో సిహాస్ అనే పదం వాడతాడు. సిహాస్. స్పిరిట్ అన్న దగ్గర నేవం అనే మాట వాడతాడు. సోల్ అనే మాట దగ్గర సిహాస్ అనే మాట వాడతాడు. ఈ రెండింటి దగ్గర వేరియేషన్ వచ్చింది అనమాట. అప్పుడు స్టడీ చేస్తున్నప్పుడు ఎక్కడ ఏ మాట వాడుతున్నాడు, దేనిని బట్టి మనం దాన్ని అర్థం చేసుకోవాలి అనేది సబ్జెక్ట్ అర్థమైంది. అయితే ఇప్పుడు దీనికి బేస్ మనం మరి ఇందాక యోహాను 4:24లో దేవుడు ఆత్మ గనుక గోల్డ్ లెటర్, ఆత్మతోనూ సత్యంతోనూ, ఆత్మ ఆర్డినరీ లెటర్స్. ఇది ఇలా గుర్తుంచుకొని అసలు ఆత్మతో ఆరాధన అన్న దగ్గర లేదా ఆయన ఆత్మను చెప్తున్న సబ్జెక్ట్స్ దగ్గర ఒకసారి మనం పాత నిబంధనకు వెళ్తే గనక ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 4వ వచనము 5వ వచనము. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 4, 5 వచనాలు. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా, ఆయన్ని ఒకటి నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను. చూడండి, ఇక్కడ పాత నిబంధన దగ్గర నుంచి కూడాను ఆత్మతో అన్న మాట వాడుతున్నాడు. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ శక్తితో అనే మాట వాడాడు. నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ ఆత్మతో యెహోవాని ఆరాధన చేయవలెను. నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ హృదయంతో అనే మాట చూసాం. ఇదే టెర్మినాలజీని యాజ్ ఇట్ ఈస్ గా కొత్త నిబంధనలో 2-3 చోట్ల వాడారు. యేసుక్రీస్తు వాడారు, వేరే వాళ్ళు వాడారు. హెబ్రీ భాషలో అనగా పాత నిబంధన హెబ్రీ భాషలో ఉంటుంది, కొత్త నిబంధన గ్రీక్ భాషలో ఉంటుంది. పాత నిబంధన హెబ్రీ భాషలో ఎక్కడైతే నీ పూర్ణ అన్న వాడాడో, ఆత్మ అన్న దగ్గర నీ ఆత్మ అన్నాడో, అక్కడ హెబ్రీ బైబుల్లో ఏమంటే నామ్ సాకా అనే మాట వాడాడు. హెబ్రీ భాషలో నామ్ సాకా అనే మాట వాడాడు. ఈ నామ్ సాకా అని వాడిన మాటని కొత్త నిబంధన గ్రీక్ లాంగ్వేజ్ లో ఏమని వాడుంటాడు ఇలా సెర్చ్ చేసుకోవాలి. కొద్దిగా వినేవాళ్ళు కొంతమంది కొద్దిగా బోరుగా ఉండొచ్చు, ఏం సార్ ఎక్కడెక్కడికో తీసుకెళ్తున్నారని. ఎందుకంటే ఒక బైబుల్ స్టడీ అనేటువంటిది ఊరక నోరుతో చెప్తే కుదిరేది కాదు. డెప్త్ వెళ్ళాలి, దాని భావాలు చూడాలి, ఎక్కడెక్కడ ఏమేమి వాడాడో తెలియాలి, అప్పుడు ఒక సబ్జెక్ట్ ని బయటకు తీసుకురావాలి. నోటికి ఏదో చెప్పేస్తే కుదరదు. సో కాబట్టి ఎక్కడెక్కడ ఏమేమి వాడుతూ వచ్చింది. ఇప్పుడు ఇదే మాటని నీ దేవుడని యెహోవాని పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణాత్మతో అన్న ఈ సందర్భాన్ని చాలా చోట్ల కొత్త నిబంధనలో వాడారు, అనగా గ్రీకు భాషలో వాడారు. ఇక్కడ గ్రీకు భాషలో వాడుతున్నప్పుడు ఏం వాడుంటాడు అనేటువంటిది మనం చూద్దాం. ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోదాం. చూడండి, అక్కడ మత్తయి సువార్త 22వ అధ్యాయము 37వ వచనం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 37వ వచనం. బోధకుడా, ధర్మశాస్త్ర పాత నిబంధనలు ముఖ్యమైన ఆజ్ఞ ఏదనగా అందుకు ఆయన ఇందాక మనం ద్వితీయోపదేశ కాండం 6:4లో చూసిన మాట ఇది. ఓకేనా? నీ పూర్ణ హృదయముతోను. సో ఇదే మాట కొత్త నిబంధనలో చాలా చోట్ల ఉంది. అక్కడ గ్రీకులో వాడుతున్నప్పుడు అక్కడ సిహాస్ అనే మాట వాడతాడు తప్ప నెవామ్ అనే మాట వాడు గ్రీకులో. అక్కడ అనగా అక్కడ సందర్భంలో నీ పూర్ణ ఆత్మతో అన్నప్పుడు మన ఆత్మ గురించి మాట్లాడుతున్నాడు. ఓకే, అదే మాట ఇంకా చాలా చోట్ల ఉంది. 22:37లో ఉంది అదే మాట. మార్కు సువార్త 12:29-30లో ఉంది. లూకా సువార్త 10:27లో ఉంది. ఇలా చాలా చోట్ల ఆ పాత నిబంధన రెఫరెన్స్ ని వాడటం జరిగింది. ఈ అన్ని చోట్ల కూడాను బోల్డ్ లెటర్ కనిపిస్తుంది నీకు. గ్రీకులో అయితే గనక సిహాస్ అనే మాట మాత్రమే కనిపిస్తుంది, అనగా మనుష్యుని ఆత్మ, మనుష్యుని ఆత్మ. సో 2 రకాల ఆత్మల్ని ఆరాధనలో వాడుతున్నారు. ఇంతకీ ఏంటి దీని భావన? ఏమై ఉంటుంది దీని భావన? ఇప్పుడు ఈ రెండింటిని క్లబ్ చేసుకొని మనం ముందుకు ఎట్లాగ వెళ్ళాలి, ఎలా అర్థం చేసుకోవాలి ఈ మాటని? ఆత్మతో ఆరాధన అన్న దగ్గర అన్నప్పుడు ఇప్పుడు దాని క్లారిటీ చూసుకొని ముగించేసుకుందామా. సో ఆత్మతో ఆరాధన అంటున్నప్పుడు ఒకటి, ఇప్పుడు మనం ఆరాధన చేస్తున్నాం కదా సంఘంలో ఆదివారం రోజున. ఆరాధన బాప్తిసం పొందిన వాళ్ళు చేస్తున్నారా, పొందిన వాళ్ళు చేస్తున్నారా? నో డౌట్ అట్ ఆల్. బాప్తిసం పొందిన వాళ్ళు చేస్తున్నారు. అనగా బాప్తిసం పొందినటువంటి మనము పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందాము. మనలో ఆయన నివసిస్తూ ఉన్నాడు. మనం చేసే ఆరాధనలో ఆయన మనకి తోడుగా ఉన్నాడు. ఆయన మనం నడిపిస్తూ ఉన్నాడు. ఫిలిప్పీ 3:3 తప్పు కాదు. రెండోది, యేసుక్రీస్తు వారు
ఆత్మతో అన్న దగ్గర బోర్డు లెటర్స్ లేవు. ఒకవేళ అది మన ఆత్మ అనుకున్నప్పుడు మరి మన ఆత్మతో ఎట్లాగండి? దీనికి ఎలా మనం ఎక్స్ప్లెనేషన్ చూడాలి? దీని గురించి ఏంటి అనుకున్నప్పుడు ఇప్పుడు దానికి చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను. ఏం చెబుతున్నాను దానికంటే గనక చూడండి, మత్తయి సువార్త 15వ అధ్యాయము 9వ వచనం. మత్తయి సువార్త 15:9. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు, కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని ఇప్పుడు వ్యర్థమైన ఆరాధన, సక్రమమైన ఆరాధన. సక్రమమైన ఆరాధనలో ఆయన ఏం చెబుతున్నాడంటే మనుషులు కల్పించిన పద్ధతులు ఉండకూడదు. అంటే ఆయన ఏది చెప్తే అదే ఉండాలి వాక్యానుసారం. అది సత్యము. రెండోది, నువ్వు ఆరాధిస్తున్నప్పుడు కేవలం పెదవులతో మాత్రమే కాదు, కానీ నీ హృదయము దానికి దగ్గరగా ఉండాలి. నీ హృదయ పూర్తిగా నువ్వు దాన్ని చెయ్యాలి, హృదయ పూర్తిగా ఆరాధించాలి. నువ్వు వాక్యానుసారంగా యాజ్ ఇట్ ఈజ్ గా వెళ్తున్నావు, కానీ నీ హృదయము దేవునికి దగ్గరగా లేదు. యాజ్ ఇట్ ఈజ్ గా వెళ్తున్నావు. అసలు దీని గురించి ఎన్నో ఎగ్జాంపుల్ చెప్పాడు యేసుక్రీస్తు వారు. యాజ్ ఇట్ ఈజ్ గా వాక్యానుసారం ఉండట్టే చేస్తున్నావు, కానీ హృదయం మాత్రం దానికి దగ్గరగా లేదు. అది ఆరాధన అనిపించుకోదు, అది ఆరాధన కాదు. అలాగే నువ్వు ఎంతో మనస్ఫూర్తిగా చాలా హృదయపూర్వకంగా చేస్తున్నావు, కానీ వాక్యానుసారమైంది కాదు. ఇప్పుడు ఈ మాల, యేసుప్రభు మాల వేసుకునే వాళ్ళందరూ కూడాను వాళ్ళ ఉద్దేశంలో చాలా కమిట్మెంట్ గా చేసుకుంటున్నారు. మోకాళ్ళతో ఆ కొండెక్కే వాళ్ళందరూ కూడాను నిజమే చాలా కమిట్మెంట్ తో రక్తం కారుతున్నగా ఎక్కుతా ఉంటారు. చాలా ఇష్టపడి హృదయపూర్వకంగా చేస్తారు అది, కానీ అది వాక్యానుసారమా? కాదు. ఒక సత్యమైన ఆరాధన మనం బయటకు తీస్తున్నప్పుడు వాక్యానుసారమైందా కాదా, హృదయం దేవునికి దగ్గరగా ఉందా లేదా, ఈ రెండు పాయింట్లు మనం చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారు చెప్పిన ఒక ఎగ్జాంపుల్లోకి వెళ్ళిపోదాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనం. మత్తయి సువార్త 19:16. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యములు చేయవాలని ఆయన అడుగుగా, అందుకు ఆయన మంచివాడొక్కడే, నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆయనను గైకొనమని ఆజ్ఞలు గైకొనమని చెప్పాను. అప్పుడు ఆయన అడుగుతున్నాడు, అయ్యా ఏ ఆజ్ఞలు అయ్యా అని అడిగాడు. అడుగగా యేసు అవన్నీ చెప్పుకుంటు నరహత్య చేయవద్దు, ఇలా చేయవద్దు, అలా చెప్పుకుంటూ వస్తే అక్కడ ఆ వ్యక్తి అంటాడు, అయ్యా బాల్యము నుంచి ఇవన్నీ నేను చేస్తూనే ఉన్నాను. ఇంకో చోట బాల్యం అని ఉంటుంది, మార్క్స్ వార్తలో బాల్యం అని ఉంటుంది, ఓకేనా? ఇక్కడ బాల్యం అని లేదు. సో బాల్యము నుంచి ఇవన్నీ నేను అంటే ఆజ్ఞలన్నీ అనుసరిస్తూనే ఉన్నాను. బాల్యము నుంచి అనుసరిస్తున్న అంత ఆశామాషిగా ఆ వ్యక్తి, ఆ వచ్చిన వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆయన సాక్ష్యము, క్యారెక్టర్ ఏంటంటే బాల్యము నుంచి ఆజ్ఞలన్నీ అనుసరిస్తూ ఉన్నాడు. బహుశా ఇక్కడ కూర్చొని మనలో ఎవరో కూడాను బాల్యము నుంచి అని చెప్పలేము, మనకంత ధైర్యం లేదు. కానీ ఆ వ్యక్తి ఇస్తున్న స్టేట్మెంట్ తెలుసా, బాల్యము నుంచి నేను ఇవన్నీ ఒక్కడు కూడా తప్పలా, మళ్ళా ఒక్కడు కూడా ఫెయిల్ అవ్వాలా. అక్కడ ఎన్నైతే చెప్పుకొచ్చాడో అవన్నీ నేను అనుసరిస్తూనే ఉన్నాను అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు వారు ఒక మాట అన్నాడు, చదువున్నాను. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడు కోరినలా ఇక్కడ ఇదే సందర్భాన్ని వేరే చోట మార్క్స్ వార్త 10:17 కూడాను నీకు ఒకటి కొదువుగా ఉంది అంటాడు. లూకా 18:22 చదువు. చూడండి, ఈ మూడు సందర్భాలు లూకాసు వార్త, మార్క్స్ వార్త, ఈ మూడిట్లో కూడా సందర్భం ఒకటే. అయ్యా పరలోక రాజ్యానికి వెళ్తాక నేనేం చేయాలి, ఆజ్ఞలు పాటించాలి. ఏం ఆజ్ఞలు? ఇదిగో ఈ ఆజ్ఞలు. అయ్యా ఇవన్నీ చిన్నప్పుడు నేను చేస్తూ ఉండాలి, నాకు ఇంకేంటి కొదువా అన్నప్పుడు నీకు ఒకటి కొదువుగా ఉంది. ఏంటో తెలుసా ఒకటి కొదువా? చదువు. నీకు కలిగినవన్నీ అమ్మి బేదలకిమ్ము,
2 పాయింట్లు చెప్పాడు యేసుక్రీస్తు వారు. ఒకటి, నీకున్నదంతా అమ్మేసి పేదలకు ఇచ్చేసాయి. రెండోది, వచ్చి నన్ను వెంబడించు. ఆ చదువు నన్ను. ఆ మాటలు విని చూడండి, ఇప్పుడు ఈ వ్యక్తిని మనం చూస్తున్నాము, బాల్యము నుంచి ఇవన్నీ అనుసరిస్తున్నాను అన్నాడు. కానీ యేసుక్రీస్తు అన్నాడు, నీకు ఒకటి కొదువుగా ఉంది అన్నాడు. ఏంటి ఆ కొదువా? ఏంటి ఆ కొదువు చెప్పండి. ఏమై ఉంటుంది కొదువా? ధనాన్ని పేదలకు ఇవ్వలేకపోవటమా? కాదు. ఏంటో కొదువు తెలుసా? ఆజ్ఞలైతే అనుసరిస్తున్నాడు కానీ దానికి కమిట్మెంట్ లేదు ఆయన దగ్గర. ఆజ్ఞలు అనుసరిస్తున్నాడు, దానికి కమిట్మెంట్ లేదు, సమర్పణ లేదు, అంకిత భావం లేదు కదా. దేవుని కొరకు నేను ఏదైనా సరే చేయగలను, సమస్తాన్ని వదిలేయగలను అనేటువంటి కమిట్మెంట్ అతని దగ్గర లేదు. కానీ పైకి మాత్రము ఏం చేయాలి? దశమ భాగమా? ఇదిగో. అమావాస్య ఇదిగో. బలర్పించాలా? ఇదిగో. అన్ని టక 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 చేసుకుంటూ వస్తున్నాడు. కానీ దేవుని కొరకు ఏదైనా చేయాల్సి వస్తే అతనికి కమిట్మెంట్ లేదు. యేసుక్రీస్తు అంటాడు, నీకు ఒకటి కొదువుగా ఉంది. నేనన్నా దాన్ని, నీకు కమిట్మెంట్ కొదువుగా ఉంది అనగా నీ హృదయపూర్వకంగా చేయటంలా నువ్వు. నీకు నెలగా ₹1,00,000 జీతం ఉంది కాబట్టి 10% 10,000 తీసి తాకుతున్నావు అంతే. అర్థమవుతుందా? నీకు ₹1,00,000 జీతం ఉంది కాబట్టి దాంట్లో దశమ భాగం 10,000 తీసి ఎట్టేసావు అంతే. నీ హృదయపూర్వకంగా లేదు అక్కడ, నీ మనస్ఫూర్తిగా లేదు అక్కడ. అదే ఇప్పుడు ఆత్మతోనూ సత్యంతో అన్న దగ్గర ఒకటి, పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడు, ఇది ఒక సబ్జెక్టు. రెండోది నీ కమిట్మెంట్, నీ ఆత్మ దానికి కమిట్ అవటం లేదు. ఏదో మొక్కుబడిగా చేస్తున్నావు. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమంటావు తెలుసా? నేను దీన్ని ఎక్కడ తెలుసా బెస్ట్ ఎగ్జాంపుల్? లూకాసు వార్త 18వ అధ్యాయము 9వ వచనం దగ్గరికి వెళ్ళండి. లూకాసు వార్త 18:9. తామే నీతిమంతులమని కొందరితో ఆయన ఉపమానం చెప్పాడు. ఇద్దరు ప్రార్థన చేయడానికి వచ్చాడు కదా. ఆ కింద వ్యక్తి గురించి మాట్లాడుతున్నాము. ఏం చెప్తున్నాడా? అయ్యా ఇదిగో నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, ఇంకో దశమ భాగం ఇస్తున్నాను, బొల్లు ఇస్తున్నాను, అవి చేస్తున్నాను, ఇది చేస్తున్నాను, అన్నీ చేస్తున్నాను అని ఏమంటున్నాడు? వీడికి లాగా కాదు, నేను వీళ్ళలాగా కాదు, నేను ఇవన్నీ చేసేస్తున్నా. దశమ భాగమా ఇచ్చేసా, బలా ఇచ్చేసా, ఉపవాసమా చేసేసా, అన్ని టక 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 చేసేస్తున్నా. కానీ ఏదో చేస్తున్నాడు కానీ హృదయపూర్వకంగా చేయటం లేదు. దేవుని కొరకు అంకిత భావంతో చేయటం లేదు. ఆ కమిట్మెంట్ లేనప్పుడు నీ ఆరాధన అంగీకరించబడే ఆరాధన కాదు. అర్థమవుతుందా? ఆ కమిట్మెంట్ లేనప్పుడు దేవుని కొరకు త్యాగం చేసే, దేవుని కొరకు ఏదైనా వదిలిపెట్టే ఆ కమిట్మెంట్ నీ దగ్గర 1,00,000 ఉంది కాబట్టి 10,000 ఇచ్చావు. నీ దగ్గర లేని రోజులు ఏమిస్తావో నీ కమిట్మెంట్ అర్థమైంది దేవునికి. నీ దగ్గర చేయగలిగే స్థితి ఉంది కాబట్టి ఉపవాసం ఉంటున్నాను అన్నావు. నీ దగ్గర లేనప్పుడు ఏం చేస్తావో అర్థమైంది దేవునికి. కాబట్టి ఆత్మతో అన్న దగ్గర అక్కడ యోహాను సువార్త 4:24లో ఆర్డినరీ లెటర్స్ వాడి, ఫిలిప్పీ 3:3లో బోలు లెటర్స్ వాడినప్పుడు నేనేమంటున్నానంటే, ఒకటి బాప్తిస్మం పొందడం ద్వారా పరిశుద్ధాత్మ వరాన్ని పొంది ఆ ఆత్మ మనకి సహాయం చేయటం ద్వారా ఆ ఆత్మ సహాయంతో మనం దేవుని ఆరాధనలో పాల్గొంటూ ముందుకు వెళుతున్నాము. రెండోది, మనం చేసే ఆరాధన లేదా మన ఈ క్రైస్తవ జీవిత విధానంలో మనం గనక కమిట్మెంట్ లేకపోతే, మనస్ఫూర్తిగా హృదయానుసారంగా దేవునికి అందుకనే పూర్ణ హృదయముతో అనేది లేకపోతే అది కూడాను అందుకనే నీ ఆత్మతో, నీ పూర్ణ ఆత్మతో అన్నాడు, నీ పూర్ణ ఆత్మతో అన్నాడు. కాబట్టి అది లేకపోతే అన్ని కుదరదు అక్కడ ఆరాధన. ఈ రోజున క్రైస్తవ ప్రపంచంలో లేదా మన జీవితాల్లో కూడాను ఆదివారం వచ్చింది కాబట్టి వెళ్ళాం, కూర్చున్నాం కాబట్టి వాళ్ళు పాడమన్నారు కాబట్టి పాడాం, ఆ కానుకల టైం అయిపోయింది గిన్నె తీసుకొచ్చారు కాబట్టి గబక్కని తీసి పెట్టేశాం. ఇది యాక్షన్ అంటాం దాన్ని. ఇందాక వాడు గనక నేను చిన్నప్పటి నుంచి అన్ని అనుసరిస్తున్నాను కదా, అనుసరిస్తున్నావు కానీ నీకు ఒకటి కొదువుగా ఉంది. దేవుని కొరకు సమస్తాన్ని వదిలిపెట్టి అన్నప్పుడు వ్యసన పడుతూ వెళ్ళిపోడు. ఇదేం భక్తి, ఇదే భక్తి అంటే నాకుండా దాంతో వదిలిపెట్టాలా? దేవుని కొరకు కమిట్మెంట్ లేనప్పుడు
అది నీ ఆత్మానుసారమైన ఆరాధన అవ్వదు. కమిట్మెంట్ లేనప్పుడు దేవుడి కొరకు ఏదైనా త్యాగం చేసే మానసిక స్థితి లేదా కమిట్మెంట్ నీ దగ్గర లేనప్పుడు అది ఆత్మానుసారమైన ఆరాధన అవ్వదు. బహుశా నిన్ను దేవుడు హెచ్చరిస్తూనే ఉన్నాడు లోపల నుంచి, నువ్వు చేసేది తప్పు, అలా కాదు, ఇలా చెయ్యి అని. నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ వివేచనతో నువ్వు ఆయన్ని ఆరాధించాలని కోరుకుంటున్నాడు ఆయన. అది ఆయన కోరుకుంటుంది. కాబట్టి మనం చేసే ఆరాధనలో ఈ కమిట్మెంట్ అనేటువంటిది, ఈ పూర్ణ హృదయము అనేటువంటిది లేకపోతే మన ఆరాధన ఆత్మానుసారమైన ఆరాధన కానే కాదు. రెండు విషయాలు మాట్లాడుతున్నాను ఇక్కడ. ఒకటి, ఆత్మతో సత్యంతో అన్న దగ్గర సత్యంతో వాక్యానుసారమనే చెప్పేసిన అయిపోయింది. ఆత్మతో అన్న దగ్గర మనం పరిశుద్ధాత్మనే వరాన్ని పొందిన తర్వాత ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నాడు, మనతో పాటు ఆయన ముందుంటున్నాడు, మన పక్షం ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు, ఆయన శక్తితో మనం ముందుకు వెళ్తున్నాము, ఆరాధనలో పాల్గొంటున్నాము, ఆయన మనల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ఆయన ఉండాల్సిందే. ఆయన లేకుండా మనకి ఏది కూడా ముందుకు సాగదు. కాబట్టి మనల్ని ఆయన నడిపిస్తాడు, ఆత్మతో ఆయన ఉండాల్సిందే. రెండోది, నీ కమిట్మెంట్, నీ ఆత్మ. అందుకే రెండు చెబుతున్నాను. అక్కడ బోల్డ్ లెటర్ ఇచ్చి ఇక్కడ ఆర్డినరీ లెటర్స్ ఎందుకు ఇచ్చాడు? ఆత్మతో ఆరాధన అన్న దగ్గర అక్కడ మీనింగ్ లో నీలో పరిశుద్ధాత్మ ఉండాల్సిందే, అది నువ్వు పొందాల్సిందే, ఆయన నిన్ను నడిపించాల్సిందే. నీలో పరిశుద్ధాత్మ లేకుండా నేను ఆరాధిస్తున్నాను అంటే అది కుదరదు. బైబిల్ ఒప్పుకోవట్లేదు దాన్ని. ఇది ఒకటి. రెండోది, నీ ఆత్మానుసారంగా నీ ఆత్మ, నీ మనస్సు, నీ కమిట్మెంట్ ఉండాల్సిందే. అలా లేకుండా యాక్షన్ చేయటానికి వచ్చి ఆదివారం ఒక గంట కూర్చొని యాక్షన్ చేసేసి వెళ్ళిపోతే అది కూడా ఆత్మానుసారమైన ఆరాధన కాదు కాదు కాదు. ఈ రెండిటి వేరియేషన్ కోసం చాలా కష్టపడ్డాను నిన్నటి నుంచి. ఒకటైతే నేను డైరెక్ట్గా చెప్పేయగలను, కానీ నాకు ఇక్కడ కన్ఫ్యూజ్ వచ్చింది. సార్ ఇక్కడ బోల్డ్ లెటర్ ఇచ్చాడు, ఇక్కడ బోల్డ్ లెటర్ ఇవ్వలేదు. ఇక్కడ ఆత్మానుసారమైన ఆరాధన అంటాడు, ఇక్కడ ఆత్మానుసారమైన ఆరాధన అంటున్నాడు. ఆరాధించడానికి ఆత్మ కావాలి అంటున్నాడు. ఒక చోట బోల్డ్ ఇచ్చాడు, బాగా అర్థమైపోయింది. ఒక చోట బోల్డ్ ఇవ్వలేదు, అర్థం కావట్లేదు. ఏమై ఉంటుంది? ఒక పెద్ద వ్యక్తికి ఫోన్ చేశాను. నిజంగా ఒకసారి బాధేసింది. వాళ్ళకి సత్యం తెలుసు, సత్యము తెలుసు, కానీ ఎందుకో సత్యంలోకి రాదు. ఆ వ్యక్తితో డిస్కస్ చేస్తున్నప్పుడు అడిగాను, సార్ మరి సత్య ఆరాధన వాక్యంతో సత్యంతో అన్నాడు. సత్యంతో అంటే ఏందన్నా? సత్యంతో అంటే ఏందా? వాక్యంతో అంటే వాక్యంలో ఏది చెప్తే చేయాలి అన్నాడు. అంటే ఏం సార్ అన్న అమాయకంగా. ఏం చెబుతాడు చూద్దామని. వాక్యానుసారంగా అన్నారు కదా. అంటే ఏం సార్, ఎట్లాగా సార్ అన్న? సార్ వాక్యంలో ఏది చెప్తే అలాగే చేయాలి ఆరాధన అన్నాడు. అంటే ఏం సార్ అన్న? అంటే ఏముంది బ్రదరు, చూస్తాను ఇప్పుడు అన్ని సంఘాల్లో కదా, ఆ గోల్ ఏంటి, ఆ డీజేలు ఏంటి, ఆ ఆరోటలు ఏంటి, అది ఏంటి, ఆ డ్యాన్స్ ఏంటి, ఆ చిందులు ఏంటి, ఇదంతా వాక్యానుసారమా చెప్పు? కాదు కదా. వాక్యంలో ఎక్కడ లేదు కదా, వీళ్ళందరూ చేస్తున్నారు కదా, కాబట్టి అది సత్యమైన ఆరాధన కాదు. వాక్యంలో ఏది చెప్తే అదే సత్యం అన్నాడు. ఇంతకీ ఆ చెప్పే వ్యక్తి దగ్గర ఇవన్నీ ఉన్నాయి. నేను అంటుంది అది. ఏ వ్యక్తినైతే నేను అడుగుతూ ఉన్నానో ఇన్ఫర్మేషన్ కోసం, ఆ వ్యక్తి ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు. సత్యము అంటే ఏంటి? వాక్యానుసారము. వాక్యానుసారం అంటే ఏంటి సార్? అదే తమ్ముడు, ఇగో ఇప్పుడు చూస్తున్నావు అందరి దగ్గర ఇవన్నీ గందరగోళాలన్నీ, ఇవన్నీ ఉండకూడదు, ఇవన్నీ వాక్యాలు ఎక్కడా లేవు అన్నాడు. కానీ ఆయన దగ్గర కూడా ఉంది. అంటే సత్యం తెలుసు, కానీ ఎందుకో వదిలిపెట్టి రాలేకపోతున్నారు. నేను అదే చాలా చాలా మంది డిస్కస్ చేస్తున్నప్పుడు వాళ్ళు సత్యం ఒప్పుకుంటారు, ఇది సత్యము, ఎస్ సత్యం అంటే ఇదే, మరి వస్తారంటే రారు. సో కాబట్టి ఆత్మతోనూ సత్యముతో వాక్యం యాజ్ ఇట్ ఈస్ గా వాక్యం ఏం చెప్తా అది. ఆత్మతో అనగా ఒకటి, మనం పరిశుద్ధాత్మను పొందుతున్నాం కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా ఆరాధిస్తూ ఉన్నాము. అది ఫిలిప్పీ 3:3 చెప్పేశాను. అలాగే ఆత్మతో అన్నప్పుడు మన హృదయం, పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో అన్న దగ్గర మన కమిట్మెంట్ తో మనం ఆరాధనలో పాల్గొనాలి. మన కమిట్మెంట్ తో మనం దేవుని దగ్గరికి రావాలి. కమిట్మెంట్ లేని ఆరాధన ఆయన అంగీకరించడు. ఈ రెండు మనం టెస్ట్ చేసుకోవాలి. ఓకేనా? పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందామా? సార్ ఎట్లా పొందుతాము? బాప్తిస్మం పొందితే పొందుతాము. మరి బాప్తిస్మం ఎట్లా పొందాలి? అయ్యని వేరే సబ్జెక్ట్ అందరూ మాట్లాడేశారు. ఎలా పొందితే, ఎక్కడ పొందితే, దేంట్లో ఉంటే నీకు ఆ పరిశుద్ధాత్మ వరాన్ని పొందుతావు. అది నిజమైన ఆరాధన.
రెండోది, ఇప్పుడు మనం ఉండాము, ఓకే, నిజంలో ఉండాము, సత్యంలో ఉండాము, అంతా తెలుసు. కానీ మన ఆరాధనలో, మన క్రైస్తవ విశ్వాస జీవితంలో కమిట్మెంట్ ఉందా లేదా? యాక్షన్ చేస్తున్నామా? కమిట్మెంట్ ఉందా లేదా? దేవుని కొరకు హృదయపూర్వకంగా, ఎస్, ఆయన నన్ను రక్షించాడు కాబట్టి, నేను ఆయన బిడ్డను కాబట్టి, ఇది నా బాధ్యత. ఈ రోజు ఆదివారం నేను భయపడుతూ ఆయన సన్నిధికి వెళ్ళాలి, నేను భయంతో ఆయన ఆరాధించాలి, ఇది నా కమిట్మెంట్ దేవునికి అనేటువంటి కమిట్మెంట్ లేకుండా ఈరోజు ఆదివారం వెళ్ళాలా అనుకుంటే ఫెయిల్ అవుతున్నాం ఆరాధనలో. ఆయన ఇష్టపడతలేదు అలాంటిది. అందుకే అంటాడు, మీరు పెదవులతో ఘనపరుస్తున్నారు కానీ మీ హృదయము దూరంగా ఉంది. పెదవులతో ఘనపరుస్తున్నారు కానీ హృదయము దూరంగా ఉంది. నీ పూర్ణ హృదయంతో ఆయన దగ్గరికి రావాలి, నీ పూర్ణ ఆత్మతో ఆయన దగ్గరికి రావాలి. కాబట్టి అమ్మ ఒక కాలం వస్తూ ఉంది. అప్పుడు యెరూషలేములో కానీ ఆ పర్వతం మీద కానీ తండ్రిని ఆరాధించరు. ఆరాధన స్థలం మారుస్తున్నాడు ఆయన, ఆరాధన ప్రొసీజర్ మార్చేస్తున్నాడు ఆయన. గతంలో లాగా కాదమ్మా. ఎందుకంటే గతంలో లాగా కాదు, అక్కడ బలిచ్చారు, పండగలు ఉండే, వాయిద్యాలు ఉండే, అన్ని ఉండే, గందరగోళం అంతా ఉంది. అది కాదు, ప్రొసీజర్ మార్చాడు, ప్లేస్ మార్చాడు. మార్చి ఆయన ఒక కోరుకుంటున్నాడు. ఏం కోరుకుంటుంటే ఆత్మతోనూ సత్యముతోనూ యథార్థముగా ఆరాధించాలని కోరుకుంటున్నాడు. ఈ ఆత్మతోనూ సత్యంతోనూ యథార్థమైన ఆరాధన మన దగ్గర లేకపోతే గనక మనం ప్రశ్నించుకోవాలి ఒకసారి, నిజంగా కమిట్మెంట్తో నేను దేవునికి ఆరాధన చేస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మతో అంటే అందరూ ప్రస్తుతం మేము బాప్తిసం పొందామండి, మాలో పరిశుద్ధాత్మ వచ్చేసండి, ఓకే. మరి రెండో కాన్సెప్ట్ ఏంది? ఆ కమిట్మెంట్ లేకపోతే దేవుడు దాన్ని కూడా అంగీకరించట్లేదు. కాబట్టి ఈ రెండు విషయాలు మనం గుర్తుంచుకొని బైబుల్లో ఏం చెబుతున్నాడు. కాబట్టి ఆయన కోరుకుంటుంది ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధన చేయాలని. సో ఆత్మతో సత్యంతో అనగా ఇది దీని యొక్క వివరణ. ఒకవేళ ఇంకా పెద్దలు ఏమన్నా ఇంతకంటే వేరే ఉంటే కనుక తెలియజేస్తే తెలుసుకుంటాను. కాబట్టి ఇంతవరకు విని సహకరించిన అందరికి కూడాను వందనములు. థ్యాంక్ యూ.